హోంవర్క్ చేసావమ్మా? మిగతావి వినయ్ అసలు చేయలేదు అనుకుంటా హోంవర్క్ నువ్వు. ఎగ్జామ్ రాసావా? ఎన్ని మార్కులు వచ్చినాయి? ఒకటి తప్పైంది. ఓకే. Which of the following item would carry forward on the taxpayer's return, requiring a preparer to see the prior year return? The previous data మీద ఇచ్చాడప్ప. ప్రీవియస్ డేటా మీద ఇచ్చాడు. నాట్ అన్నాడు. ఏమన్నాడు? టు సీ ద ప్రీవియస్ రిటర్న్ షో ది ఫాలోయింగ్ ఐటమ్. ఏది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ గ్యాంబ్లింగ్ లాసెస్, స్టేట్ ఇన్కమ్ డిడక్షన్, హాబీ ఎక్స్పెన్స్, ఇవన్నీ చెప్పలేదు మనం. ఏమంటున్నాం? సస్పెండెడ్ పాసివ్ లాసెస్, పాస్ట్ ఇయర్ లాసెస్ గురించి చెప్తున్నాం. ప్రీవియస్ ఇయర్ డేటా కాబట్టి పాసివ్ అంటే ప్రీవియస్ ఇయర్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ యూస్ ఆఫ్ రివ్యూయింగ్ ద ప్రియర్ ఇయర్ రిటర్న్. సార్ యాక్చువల్లీ ఇది ప్రీవియస్ ఇయర్ డేటాకి సంబంధించింది రిక్వైర్మెంట్. ఇది యూజ్ కాదు, అది నాట్ ద యూజ్ అన్నాడు. ఇట్ అలౌస్ ద ప్రిపేరర్ టు ఫిక్స్ ద మిస్టేక్. కాదు కదమ్మా, క్యారీ ఓవర్స్ అవుతుంది, ఇది హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్, ఇట్స్ నో ద ఇంపాక్ట్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ రిటర్న్, ఇవన్నీ అవుతుంది. కానీ ఫిక్స్ అనేది చేయము. ఇది కూడా రైటే రాస్తుంటారు. ద IRS హ్యాస్ క్రియేటెడ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఐపీ పిన్స్ హ్యాస్ ఎ స్టెప్ ఫార్వర్డ్ కంపాటింగ్. అంటే దేనికి సంబంధించి ఐపీ పిన్ సెట్ చేస్తారు వాళ్ళు? టు ప్రొటెక్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ అన్ఎన్రోల్డ్ ప్రిపేరర్ ఫాడ్, టాక్స్పేయర్ అబ్యూస్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ ప్రాక్టీషనర్ ఫ్రాడ్. దేనికి సంబంధించి? ఐడెంటిటీ ఫ్రాడ్. ఏ ఇస్ ద ఆన్సర్. To prepare an accurate tax return, a tax preparer need all the following information about a client except. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవంతా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది అవసరం లేదంట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రేయర్ ఏజిఐ, మిగతా అన్ని కావాలి కదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి. ఏ ఈజ్ నాట్ రిక్వైర్డ్. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఫర్ ఇండివిజువల్ సింగిల్ హ్యావింగ్ ఇన్కమ్. చెప్పాలి అది ఎంతో, అది ఎంత అమౌంట్? ఇండియాలో అయితే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? షార్ట్ కట్ కూడా ఉంది కదా దీనికి. చేసావా వినయ్? ఏంటమ్మా? ఎక్సెస్ ఆఫ్ 9 lakhs 6,09,330 37%. 6,09,330 మీద ఎంత వస్తుంది? 1,83 647.25. ఇది ఆల్రెడీ చేసాం క్లాస్లో, సిమిలర్ సమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాం. tax preparer has discovered a significant error on their client's previous year return. అంటే ఏదో ఎర్రర్ డిటెక్ట్ చేశాడు. బట్ ద క్లయింట్ do not want to pay off the amended tax return. రెక్టిఫై చేయట్లేదు క్లయింట్. వాట్ ఈస్ ద ప్రిపేరర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ సినారియో? ఏం చేస్తాడంట? ఇఫ్ ద క్లయింట్ రిఫ్యూజెస్ టు కరెక్ట్ ద ఎర్రర్, ప్రిపేరర్ మస్ట్ రిపోర్ట్ ద ఎర్రర్ టు ది IRS. Tax practitioners are obligated to fix an error they discover a prior year return. The preparer must inform the taxpayer of the error and its potential consequences. However, preparer is not obligated to correct the errors. If client refuses to correct the error, the preparer must always disconnect from the disengage from the client. No. So, answer C is the answer. Which of the following item would not be considered from previous year data? Hobby, same as it is carry forward, so suspended. Option which is not anta, reverse అడిగాడు. సో హాబీ ఎక్స్పెన్సెస్ ఏ.
Mr. J, who is a German citizen, and he is purchased a property in USA and received rent from the property through bank transfer. అంటే అసలు యూఎస్ఏకి వెళ్ళలేదు, కానీ అతనికి యూఎస్ఏలో ఇన్కమ్ ఉంది. ఇతను యూఎస్ఏకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, రెసిడెంట్ కాదు, నాన్ రెసిడెంట్ ఏలియన్, అతనికి ఇన్కమ్ ఉంది అక్కడ. Then he never went to USA. What is the number he need to obtain to file a income tax return? ఏ నెంబర్ అప్లై చేయాలి? మా నాన్ రెసిడెంట్ ఏలియన్ ఎస్ఎస్ఎన్ ఇవ్వరుగా. సో ఏటీఐ అనేది అడాప్టెడ్ చేయాలి. పాన్ ఇండియాలో ఉంటుంది. ఏమొస్తుందమ్మా? ఐటీఐ. మిస్టర్ జెడ్, హూ ఈస్ ద యుఎస్ సిటిజన్ హ్యావింగ్ ఎస్ఎస్ఎన్ ఉందంట. His identity, that is SSN, is used by other person by fraudulent manner. What is the solution to him to protect his identity? Identity protect చేయడానికి ఏం తీసుకోవాలంట? obtain IPP is the answer. Taxpayer biographical information does not include అంటే personal adjusted gross total income, మిగతా అన్నీ ఉంటాయి. is the answer. How many years taxpayer should return records? Any years at least records retain చేయాలి. ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years is the answer. Who is responsible to maintain records relating to tax returns? Ever responsible? Preparer, taxpayer, IRS, other auditor. Taxpayer return file చేస్తే వాళ్ళే. What is the form number to be used to file a tax return by US tax preparer? US tax preparer ఏ ఫామ్ యూజ్ చేయాలి? ఏ ఫామ్? 1040 individual. What is the form to be used to amend the tax return by non-resident taxpayer? Non-resident taxpayer ఏది యూజ్ చేయాలి అమెండ్ చేయడానికి? The answer is form 1040X. అమెండ్ అనేది ఇక్కడ కీ పాయింట్. అందరూ నాన్ రెసిడెంట్ అని చూస్తారు, కానీ అమెండ్ అనేది చూడు. నాన్ రెసిడెంట్ అయినా రెసిడెంట్ అయినా అమెండ్ చేయడానికి చూసాల్సింది ఏంటమ్మా? ఎక్స్. ఎందుకంటే అక్కడ అమెండ్ ఎవరైనా ఎన్ఆర్ అయినా నార్మల్ అయినా అమెండ్ చేయాలంటే ఇది యూజ్. వాట్ ఈస్ ద ఫార్మ్ టు బి యూజ్డ్ టు ట్యాక్స్ రిటర్న్ బై నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్? నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్ ఏ రిటర్న్ యూజ్ చేస్తుంది? ఎన్ఆర్. ఇది వీకెండ్ ఎగ్జామ్ సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అయిపోయినాయి కదా. మిగతా అన్ని కూడా అంతే అమ్మా. హోంవర్క్ చేస్తూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. సింగిల్ చేసేసాం, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ చేసాం, ఇంక సపరేటరీ హౌస్ హోల్డ్ ఇవన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్, నెంబర్ మారుతుంది అంతే. ఎగ్జామ్లో కూడా పెద్ద ఏమి అంత ఫోకస్ చేయడం, ఇదిగోండి సేమ్ అవే. మళ్ళీ ఇవన్నీ కేసులో చేయాలి మీరు. సరే, ఎక్కడి వరకు చేస్తారు? సెకండ్ వన్ అయిపోయిందా? థర్డ్ వన్ కూడా అయిపోయిందా? అన్నీ చేస్తారా? ఓకే, సూపర్. సడన్గా అడుగుతూ ఉంటా ఆన్సర్లు అప్పుడప్పుడు. వినయ్ కూడా చేయాలి ఇవన్నీ. In addition to regular tax in United States, there is a parallel tax called alternative minimum tax. సో ఆల్రెడీ చెప్పుకున్నది. ఒకవేళ రెగ్యులర్ ట్యాక్స్ తక్కువ వస్తే, ఈ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ కంటే రెగ్యులర్ ట్యాక్స్ తక్కువ వస్తే, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ కంటే ఏది తక్కువ వస్తే అమ్మా? రెగ్యులర్ ట్యాక్స్. ఏది కట్టాలి మనం? ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ కట్టాలి. అదేంటి సార్, నేను ఎందుకు ఎక్కువ కట్టాలంటే, ఆ ఎక్కువ కట్టి నేను క్రెడిట్ ఇస్తాను, ఫ్యూచర్లో నువ్వు అదే అడ్జస్ట్ చేసుకో. దాని గురించి డీటెయిల్గా తర్వాత చూద్దాం. ట్యాక్స్ పేయర్స్ పే ఎయిదర్ ఆఫ్ రెగ్యులర్ ట్యాక్స్ ఏఎంటీ డిపెండింగ్ అపాన్ వెదర్ ది అమౌంట్ టు బి గ్రేటర్ అమౌంట్. ఏది ఎక్కువ ఉంటే అది. ఏఎంటీ ఇస్ కవర్డ్ ఇన్ డీటెయిల్డ్ లేటర్. ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ ఇది స్టార్ట్ చేసాము లాస్ట్ క్లాస్. డ్యూ డేట్ ఏంటి సార్? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్? April 15th. సార్ వాట్ ఈస్ April 15 ఎలా పలుకుతాడు? 4th month, 15th of 4th month. The normal due date of individual tax return is April 15th. If April 15th falls on Sunday, Saturday or legal holiday, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ బిజినెస్ వర్కింగ్ డే. IRS will accept the post mark. అంటే మీరు ఆన్లైన్లో ఫైల్ చేయొచ్చు రిటర్న్ని,
ఆర్ పోస్ట్ ద్వారా కూడా ఫైల్ చేయొచ్చు. ఆన్లైన్లో అయితే మీరు సబ్మిట్ చేసిన డేట్ని ఫైల్ డేట్గా తీసుకుంటారు. పోస్ట్ అయితే వాళ్ళకి రిసీవ్ అయిన డేట్ని తీసుకుంటాడు జనరల్. దాని తర్వాత మీరు లేదు నేను పోస్ట్ చేసింది April 15th కంటే ముందే అని ప్రూఫ్ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు. జనరల్లీ వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ రిసీవ్ చేసుకున్నారో ఆ రోజు ఫైలింగ్ డేట్గా తీసుకుంటారు. బట్ మీరు ప్రూఫ్ ఏమన్నా సైన్ చేస్తే ఏంటి మేము April 15 కంటే ముందే ఫైల్ చేసాము, పోస్ట్ చేసాము అని, పోస్ట్ మార్క్ అంటారు దాన్ని, పోస్ట్ మార్క్ యాజ్ ప్రూఫ్, దెన్ దే మే యాక్సెప్ట్. ఇప్పుడు అందరూ పోస్ట్ చేస్తున్నారు, ఎవరైనా అందరూ ఆన్లైనేనమ్మా, ఆన్లైనే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆన్లైన్ సర్వర్ బిజీ ఉండో, లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యో, వాళ్ళ SSN నెంబర్ తీసుకోకపోవో, లేకపోతే IP నెంబర్ ఎంటర్ చేస్తే అది కనెక్ట్ అవ్వకో, ఏదో ఒక రీజన్స్ వల్ల చేయలేకపోవచ్చు ఆన్లైన్. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? పోస్ట్. ఆ పోస్ట్ కంపల్సరీ April 15 కంటే ముందు ఉండాలి, ఆ రోజన్నా ఉండాలి. తర్వాత ఉంటే నాట్ యాక్సెప్ట్. ఇఫ్ టాక్స్ పేయర్ కెనాట్ ఫైల్ బై ద డ్యూ డేట్, పే అంటున్నానా ఫైల్ అంటున్నానా? ఫైల్. సార్ రిటర్న్ ఫైలింగ్ మాత్రమే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ట్యాక్స్ పేమెంట్ ఈజ్ April 15th. ఇక్కడ ఎక్కడ ఎక్స్టెన్షన్స్లో పేమెంట్ కోసం చెప్పట్లేదు, రిటర్న్ ఫైల్ చేయడానికి అంతే. మరి రిటర్న్ ఫైనలైజ్ అవ్వకుండా ట్యాక్స్ ఎలా పే చేస్తాం సార్? రిటర్న్ ఫైనలైజ్ అవ్వకుండా ట్యాక్స్ ఎలా పే చేస్తాం సార్? క్వశ్చన్ మార్క్. సార్ ఎంతో కొంత ఎస్టిమేటెడ్, మీరు యాక్యురేట్గా చేయలేకపోవచ్చు కానీ సుమారు చేయగలం కదమ్మా. సుమారు అంటే మరి 50% 60% కాదు, 90%. 1 రూపీ అటు ఇటుగా అవ్వాలి కానీ, సో అంతేగాని 100 రూపీస్ 200 రూపీస్ అట్లా ఉండకూడదు కదా. 90% ఎస్టిమేట్ చేసి పే చేయండి. మీ ఒరిజినల్ ట్యాక్స్ అంటే కొద్దిగా ఎక్కువే పే చేయండి, లేకపోతే పెనాల్టీ పడింది. రిటర్న్ ఫైలింగ్ ఎక్స్టెన్షన్ చేస్తా, పేమెంట్ మాత్రం చేసేయండి. ఎంత ఎక్స్టెండ్ చేస్తావు సార్? If taxpayer cannot file by due date, the taxpayer may request an extension. ఆటోమేటిక్గా ఇస్తారా? రిక్వెస్ట్ చేయాలా? రిక్వెస్ట్ చేయాలి. taxpayer may request an extension. రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ an extension by filing form 4868. Form number is very important. By filing form 4868. By filing form 4868. Application for automatic extension to the file may be filed electronically తీసుకోవచ్చు. The extension must be filed by original due date. అంటే April 15th లోపే ఫైల్ చేయాలి. April 15th అయిపోయిన తర్వాత ఫైల్ చేస్తే ఎక్స్టెన్షన్ ఇవ్వను, నువ్వు ఫైల్ చేయనట్టే. అంటే April 15th లోపే నువ్వు ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి. ఒరిజినల్ డ్యూ డేట్ అంటే ఎంతమ్మా ఇక్కడ? April 15th. An extension grants an additional 6 months to file the return. అంటే నువ్వు చక్కగా ప్రాపర్గా ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే నీకు అడిషనల్ 6 months వస్తాయి. అంటే 6 months కౌంట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? October 15th. కరెక్ట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నీ ఎక్స్టెన్షన్ అప్లికేషన్ని, నీకు October 15th అయిపోయింది. Although an extension gives an taxpayer extra time to file the return, but it does not extend the time to pay tax due. Taxpayer must estimate and pay taxes by original filing deadline, otherwise interest and penalties will attach. ఇది ఎక్స్టెన్షన్ దేనికోసం అమ్మా? ఇది రిటర్న్ ఫైల్ చేయడానికి. బట్ ఈ పర్టికులర్ టాక్సెస్ పే చేయడానికి మాత్రం ఇది ఎక్స్టెన్షన్ కాదు. అవి మాత్రం ఎప్పుడు పే చేయాల్సిందే? April 15th ఆర్ బిఫోర్. మరి నాకు తెలియదు కదా ఎంత అనేది, రిటర్న్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కదా, ఎస్టిమేట్. మా అర్థమైందా? డ్యూ డేట్ ఎంతమ్మా? ఎక్స్టెన్షన్ ఫామ్ నెంబర్ ఎంత? ఎన్ని మంత్స్ ఎక్స్టెన్స్ అవుతుంది? కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. June 15 డెడ్ లైన్, ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్. అంటే నువ్వు అప్లై చేయక్కర్లో, ఆటోమేటిక్గా 2 months ఎక్స్టెండ్ అయ్యింది. అందరికీనా? ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే వాళ్ళకేనా? ఓన్లీ ఇప్పుడు నేను ఎవరైతే చెప్తానో వాళ్ళకి మాత్రమే, అందరికి కాదు. అందరికీ అయితే ఇంక ఇదెందుకు? ఇప్పుడు నేను చెప్పే ఈ 3 groups ఆఫ్ పీపుల్కి మాత్రమే, 3 category ఆఫ్ పీపుల్కి మాత్రమే ఆటోమేటిక్గా 2 months ఎక్స్టెన్షన్ వస్తుంది. ఎవరు సార్ ఆ ముగ్గురు? 3 groups of taxpayers are granted an automatic 2 months extension to file. Non-resident alien who do not have base income subjected to US withholding. ఎవరమ్మా అతను? నాన్ రెసిడెంట్ ఏలియన్, అతనికి శాలరీ ఇన్కమ్ లేదు,
వేజ్ ఇన్కమ్ ఉందా లేదా, లేదు. ఏదో అదర్ ఇన్కమ్ ఉంది. అండ్ సబ్జెక్టెడ్ టు హూ వేజ్ ఇన్కమ్ సబ్జెక్టెడ్ టు యుఎస్ విత్ హోల్డింగ్, అంటే యుఎస్లో అతనికి వేజెస్ ఏమీ లేవు. అతను 2 months ఎక్స్టెన్షన్, అంటే అతను ఎక్కడున్నాడు, నాన్ రెసిడెంట్ ఏలియన్ అవుట్ సైడ్. మరి అతను రిటర్న్ ఫైల్ చేయాలి. ఇక్కడ ఏదో ఇన్కమ్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఏదో ఉంది, రిటర్న్ ఫైల్ చేయాలి ఐటీఆర్ని అప్లై చేసి. అందుకని ఇది స్పెషల్ కేసు కదా. రెగ్యులర్ అతను కాదు, ఉంది ఇన్కమ్, యుఎస్ అతను కాదు. సో వీళ్ళకి ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్. యుఎస్ సిటిజన్ ఆర్ లీగల్ యుఎస్ రెసిడెంట్ హూ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ది యునైటెడ్ స్టేట్స్, హూ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ది యునైటెడ్ స్టేట్స్. వీళ్ళు కూడా అంతే. ఎక్కడ ఉంటున్నారమ్మా, అవుట్ సైడ్. వీళ్ళు రెసిడెంటే కానీ ఇక్కడ ఉండట్లా. మరి వీళ్ళకి కూడా టైం ఇవ్వాలిగా. ఇక్కడ ఉండే వాళ్ళైతే చక్కగా ఫైల్ చేయగలరు. మరి ఇక్కడ ఉండట్లేదు, అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ యూఎస్ఏ ఉంటున్నారంటే, బట్ వీ నీడ్ టు గివ్ ఆర్ Puerto Rico and also their main place of business is outside USA. మా దీన్నే ఏమంటారు టెక్నికల్గా, అవుట్ సైడ్ యుఎస్ఏ అంటారు. అండ్ their main place of business is outside US or Puerto. సార్ ఈ పర్టికులర్ అవుట్ సైడ్ యుఎస్లో బిజినెస్, సార్ అతను ఇక్కడే ఉంటున్నాడు కానీ బిజినెస్ ఎక్కడ ఉంది, మా బిజినెస్ అవుట్ సైడ్ యుఎస్ఏ ఉంది, అతను ఎక్కడ ఉంటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు. బిజినెస్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంది, అతనేమో యుఎస్లోనే ఉంటున్నాడు. మరి ఇతనికి ఎందుకు టైం ఇవ్వటం, ఇతను ఇక్కడే ఉంటున్నాడు కదా. బిజినెస్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి డాక్యుమెంట్స్ రావాలి, రికార్డ్స్ రావాలి, అవి ఫైనలైజ్ అవ్వాలి. సరే ఈధర్ వాళ్ళు అవుట్ సైడ్ యుఎస్ఏ ఉన్నా ఆర్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఇక్కడే ఉంది, బిజినెస్ అవుట్ సైడ్ ఉన్నా వాళ్ళకి ఆటోమేటిక్. రెసిడెంటే మళ్ళీ వీళ్ళు. ఇంకొకటి నాన్ రెసిడెంట్ ఏలియన్, మూడో వాళ్ళమ్మా ఇంపార్టెంట్. మూడో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్స్ పేయర్స్ ఆన్ యాక్టివ్ మిలిటరీ సర్వీస్ డ్యూటీ అవుట్ సైడ్ యుఎస్. మా మిలిటరీలో ఉన్నారు, సర్వీస్ డ్యూటీలో ఉన్నారు, కానీ యుఎస్లో ఉన్నారు, అవుట్ సైడ్ యుఎస్ఆ. అవుట్ సైడ్ ఎందుకు ఉంటారు మిలిటరీ వాళ్ళు, యూఎస్లో కదా ఉండాలి మిలిటరీ వాళ్ళు. బౌండరీ అంటే యుఎస్ఏ కదా, మన బౌండరీ యుఎస్ బౌండరీ తర్వాతే ఉంటారు కదా. ఏమ్మా, యుఎస్ మిలిటరీ అంటే యుఎస్ బౌండరీలో ఉండాలి, అవుట్ సైడ్ ఎందుకు ఉంటున్నారు, ఎందుకు అక్కడ అంటే ఎక్కడ, యుఎస్లో కాకుండా ఇంకెక్కడ పడింది వాళ్ళ మిలిటరీని, యుఎస్లో కాకుండా ఇంకెక్కడ పెడతారమ్మా. సార్ యాక్చువల్లీ కొన్ని కంట్రీస్ ఎస్పెషల్లీ యుఎస్ వేరే కంట్రీస్కి మిలిటరీ సపోర్ట్ ఇస్తారు. వేరే కంట్రీకి ఏమి ఇస్తారు, మిలిటరీ సపోర్ట్. ఇండియా జనరల్గా ఉండదు అలా, శ్రీలంకకి టర్మ్స్ బాగున్నప్పుడు ఇచ్చేది. ఇండియా మాత్రం చాలా వరకు ఇవ్వదు, మనమే చూసుకుంటాం అదే ఎక్కువ. కానీ రష్యా, యుఎస్ఏ వీళ్ళు మాత్రం ఎవరైతే చిన్న చిన్న కంట్రీస్ అన్యాయం అయిపోతారో, వాళ్ళకి పాపం పవర్ ఉండదు, ఎవరో పెద్ద పెద్ద కంట్రీ వాళ్ళని తొక్కేయాలి, వాళ్ళని చంపేయాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు యూఎస్ఏ వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఎవరు ఇప్పుడు వాళ్ళ పాపం చిన్న వాళ్ళు కదా, అటుపక్కన పెద్ద కంట్రీ వీళ్ళని చంపేస్తుంది అక్కడ ఉన్నది. యుక్రెయిన్ వార్ అదే అనుకోవచ్చు, అక్కడ మీకు ఇజ్రాయెల్కి సంబంధించిన వార్ కానీ, పాలస్తీన్ ఇజ్రాయెల్. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరూ ఫైట్ చేసినట్టు ఉండదు, రష్యా యుఎస్ఏ ఫైట్ చేసుకున్నట్టు ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మిలిటరీ ఎక్కడ అసెంబుల్ అయ్యి ఉంటుంది, వెళ్ళి అవుట్ సైడ్ యుఎస్. వాళ్ళకి కూడా మరి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కట్టు. ఎవరమ్మా ముగ్గురు షార్ట్ కట్లో చెప్పండి. నాన్ రెసిడెంట్ ఏలియన్, యుఎస్ సిటిజన్, యుఎస్ సిటిజన్ ఆర్ యుఎస్ రెసిడెంట్ బట్ స్టేయింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ ఆర్ హ్యావింగ్ బిజినెస్ అవుట్ సైడ్ యుఎస్ఏ. నెంబర్ 3, యుఎస్ ట్యాక్స్ పేయర్, సో హ్యావింగ్ మిలిటరీ సర్వీస్ అవుట్ సైడ్ యుఎస్ఏ. A citizen or resident alien living abroad must attach a statement to their tax return explaining the situation qualifies for the special 2 months extension. వాళ్ళు రిటర్న్ ఆటోమేటిక్గా 2 months ఎక్స్టెన్షన్ వస్తుంది. ఆ రిటర్న్కి ఆ స్టేట్మెంట్ అటాచ్ చేయాలి. ఏ స్టేట్మెంట్ సార్, నువ్వు ఎందుకు అవుట్ సైడ్ ఇండియా ఉన్నావు, అవుట్ సైడ్ యుఎస్ఏ ఉన్నావో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక స్టేట్మెంట్ అటాచ్ చేయాలి రిటర్న్కి. ఈవెన్ ఇఫ్ ద అలౌడ్ యాజ్ ఎక్స్టెన్షన్ ద ట్యాక్స్ పేయర్ విల్ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ది ట్యాక్స్ నాట్ పెయిడ్ బై రెగ్యులర్ డెడ్ లైన్. ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే, పెనాల్టీ అయితే ఉండదు కానీ ఏముంటుందమ్మా, ఇంట్రెస్ట్.
అందుకనే ట్యాక్స్ మాత్రం April 15th పే చేయండి. రిటర్న్ ఫైలింగ్కి మాత్రమే ఎక్స్టెన్షన్. మీరు రిటర్న్ ఫైలింగ్ కాకుండా ట్యాక్స్ కూడా పే చేయలేదు April 15th లోపు అంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే. ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని దేనికి మాత్రమే అమ్మా? ఫైలింగ్, నాట్ ఫర్ పేమెంట్. ఇప్పుడు 2 months అంటే April 15th నుంచి డెడ్ లైన్ ఎంత వస్తుందమ్మా? 2 months అంటే April 15th, June 15th. అది రాస్తాం. ఆటోమేటిక్ 2 months ఎక్స్టెండ్. అందరికీనా 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరికి? ఎవరు ఆ 3? యుఎస్ నాన్ రెసిడెంట్ ఏలియన్స్, యుఎస్ రెసిడెంట్స్ లివింగ్ అవుట్ సైడ్ యుఎస్ఏ ఆర్ హ్యావింగ్ బిజినెస్ అవుట్ సైడ్ యుఎస్ఏ, సర్వీసెస్ అవుట్ సైడ్ యుఎస్ఏ. December 15 ఫైలింగ్ ఎక్స్టెన్షన్. December 15th అంటే ఎన్ని మంత్స్? April 15th నుంచి. ఎందుకు? ఎవరికి? ద మోస్ట్ అమెరికన్స్ అండ్ యుఎస్ రెసిడెంట్ లివింగ్ అబ్రాడ్. అదే కదా పైన చెప్పింది. సార్ పైన కూడా కవర్ అవుతారు. మరి ఇక్కడ ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారమ్మా? యుఎస్ రెసిడెంట్స్ అబ్రాడ్లో. ద 6 months ఎక్స్టెన్షన్ టు October 15 ఈజ్ సఫిషియంట్. సరిపోతుంది. However, a taxpayer who resides outside United States can request an additional discretionary 2 months extension. అక్టోబర్ నుంచి ఇంకో 2 months ఫైల్ చేయొచ్చు. ఎవరు మాత్రమే? మా ఈ 6 months అనేది అందరూ ఫైల్ చేయొచ్చు. అందరూ అలౌడ్. 4868 ఎనీబడీ కెన్. బట్ ఈ 4868 ఫైల్ చేస్తే నీకు ఎన్ని మంత్స్ మాత్రమే ఎక్స్టెన్షన్ వస్తుంది? 6 months. ఇక్కడ నుంచి ఇంకో 2 months ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. ఎవరు మాత్రమే చెప్పాలి? సార్ యుఎస్ రెసిడెంట్ అయి ఉండాలి, అవుట్ సైడ్ యుఎస్ఏ ఉండాలి. వాళ్ళు ఇంకొక 2 months. ఆటోమేటిక్ కాదు, మీరు ఫైల్ చేయాలి మళ్ళీ దీనికి. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ చేయాలి. ఏంటమ్మా? అడిషనల్ డిస్క్రిషనరీ 2 months ఎక్స్టెన్షన్ ఫర్ ది టైమ్ టు ఫైల్ దేర్ ట్యాక్స్ రిటర్న్ బియాండ్ 6 months ఎక్స్టెన్షన్ ఆఫ్ October 15th. అక్కడ నుంచి 2 months ఎంత వస్తుందో చూడండి. అక్టోబర్ నుంచి 2 months, December 15th. For calendar year taxpayer, additional extension date would be December 15th. Unless extension request is denied, taxpayer will not receive response from IRS. ఒకవేళ మీ రిక్వెస్ట్ని డినై చేస్తే IRS వాళ్ళు మీకేం రెస్పాన్స్ రాదు. అప్పుడు October 15th మీరు అప్లై చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే 2 months. ఆటోమేటిక్ కాదు ఇది. ఎవరు మాత్రమే అమ్మా? ఎడిషనల్ 2 months అమ్మా. ఎడిషనల్ 2 months. ఆటోమేటిక్ 2 months వేరు, ఎడిషనల్ 2 months వేరు. ఎవరు మాత్రమే ఎడిషనల్ 2 months? అవుట్ సైడ్. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, డైరెక్ట్గా అడిషనల్ 2 months తీసుకోవచ్చా? ఫస్ట్ 4868 తీసుకోవాలా? 4868 తీసుకొని అవి సరిపోకపోతే అప్పుడు అడిషనల్ 2 months తీసుకోవాలి. అంటే అది ఫస్ట్ ఉండాలి, ఇది తర్వాత. అది ఫస్ట్ ఉండాలి, ఇది తర్వాత ఉండాలి. హావ్ టు రిక్వెస్ట్ ఇట్. మా ఎక్స్టెన్షన్ డ్యూ డేట్ అయిపోయింది, ఎక్స్టెన్షన్ అయిపోయింది. సరే ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏం లేదు, ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేదాన్ని ఏంటమ్మా? పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫెడరల్ డిజాస్టర్ ఏరియాస్. Postponement of return for individuals or business or records or workers or taxpayer or input information located in disaster area. డిజాస్టర్ ఏరియా అంటే ఏంటి? న్యాచురల్ క్లామిటీస్, ఎర్త్క్వేక్స్, ఇవన్నీ ఏదైనా వార్ కానీ ఇలాంటి ఏరియాస్, డిస్టర్బ్డ్ ఏరియా. అలాంటి ఏరియాస్లో వాళ్ళని ఇప్పుడు వెళ్ళి నువ్వు రిటర్న్ ఫైల్ చెయ్యి అంటావు. కరెక్టా? నాట్ కరెక్టా? కానీ చెయ్యాలి వాళ్ళు. ఎప్పుడు చేయాలి సార్? అదంతా సెటిల్ అయిన తర్వాత, అదంతా సెట్ అయిన తర్వాత చేయాలి. మరి అప్పటి వరకు ఏం చేద్దాం మనం? పోస్ట్పోన్. ఎక్స్టెండ్ అంటే ఏదో చెప్పాలి, పోస్ట్పోన్ అంటే ఏంటి? అది అయిపోయిన తర్వాత చేయండి. పోస్ట్పోన్ ఈవెన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అంటే ఏంటి? ఇతను ఆ డిజాస్టర్ ఏరియాలో లేడు, ఇతను బిజినెస్ ఉంది, ఆర్ ఇతను రికార్డ్స్ ఉన్నాయి, ఇతను కూడా అప్లై చేయొచ్చు డిజాస్టర్ పోస్ట్పోన్మెంట్. ఇతను ఆ డిజాస్టర్ ఏరియాలో లేడు, ఇతను బిజినెస్ కూడా లేదు, కానీ ఇతను ట్యాక్స్ ప్రిపేరర్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఉన్నాడు, ఫోన్ చేస్తుంటే కదా. మరి వేరే వాళ్ళకి ఇవ్వలేం కదా, అతను ఫస్ట్ చేస్తున్నాడు. ఇది ఇండైరెక్ట్ ఇంపాక్ట్. డైరెక్ట్ ఇంపాక్ట్ అంటే ఏంటమ్మా? మనమే ఉండటం ఆ ఏరియాలో. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అంటే ఏంటి? మనం ఉండట్లా, మనం బిజినెస్ ఉంది, మన రికార్డ్స్ ఉన్నాయి, మన ట్యాక్స్ ప్రిపేరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. చూడండమ్మా, ఎయిదర్ నేనున్నా, నా బిజినెస్ ఉన్నా, నా రికార్డ్స్ ఉన్నా,
నా వర్కర్స్ ఉన్నా, నా నా ట్యాక్స్ ప్రిపేరర్ ఉన్నా, నా ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇది కూడా ఇంపార్టెంట్. సార్ నేను లేను, నా బిజినెస్ లేదు అక్కడ, నా ట్యాక్స్ ప్రిపేరర్ కూడా లేరు, కానీ నా రిటర్న్ ఫైనలైజ్ అవ్వాలంటే నేను ఒక పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎంత వస్తుందో ఒక స్టేట్మెంట్ ఉంటే అది నేను ఇక్కడ చూపించుకోగలను. ఆ పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది అక్కడ, ఆ పార్ట్నర్షిప్ ఫామ్ అక్కడ ఉందన్నమాట. ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్? వాట్ ఈజ్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్? నా రిటర్న్ ఫైల్ చేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ కావాలి కంపల్సరీ. ఏంటి ఆ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ సార్ అంటే, నా రిటర్న్లో ఇన్కమ్ చూపించాలి అంటే ఆ పర్టికులర్ పార్ట్నర్షిప్ ఫామ్ నీకు ఇంత వస్తుందని చెప్తేనే దట్ ఈస్ మై ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ టు ది రిటర్న్. దాన్ని ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అంటారు. సార్ పోస్ట్ పోన్ ఈవెన్ టాక్స్ పేయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డిజాస్టర్ ఏరియా. ప్రిపేరర్ అక్కడ ఉన్నా సరే, ఆల్రెడీ పైన సెంటెన్స్లోనే అన్నీ చెప్పేసాం. సరే, ఎప్పటికి పోస్ట్ పోన్ అవుతుంది సార్? అది సెట్ అయ్యేంత వరకు కదా, ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేరు కదా. స్పెషల్ ఎక్సెప్షన్ ఫర్ కాంబాట్ జోన్స్. సార్ వాట్ ఈస్ దిస్ కాంబాట్ జోన్? ఇవి the deadline for filing tax return, claim for a refund or deadline for payment of tax owed is automatically extended for any service member, Red Cross personnel, accredited correspondent or contracted civilian serving in a combat zone. What is combat zone? కాంబాట్ జోన్ అంటే ఏంటి సార్ అంటే, ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్న జోన్స్. రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి సార్? ఆ పర్టిక్యులర్ జోన్లో ఏదైనా స్పెషల్ కేస్ కానీ ఆర్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ కానీ, మన దగ్గర అయితే 144 అంటారు. 144 అంటే ఏంటమ్మా? ఆ ఏరియానికి మనం వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, రాకూడదు, మనం కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు, అలాంటి జోన్స్. ఏం జరగల, ఏదో సంథింగ్ ఏదో హ్యాపన్, గొడవలు అవుతాయి అని చెప్పేసి ముందుగానే జాగ్రత్త తీసుకున్నాం. అలాంటివి ఏమన్నా, లేదా మనకి నక్సల్ ఉన్న ఏరియాస్ అంటారు, హైలీ యాక్టివేటెడ్ జోన్స్ అంటారు, నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఉన్న ఏరియాస్, వాటిల్లో కూడా గవర్నమెంట్ పోలీస్ని వాళ్ళని సపరేట్ అంటారు, ఏదో ఆర్పిఎఫ్ పోలీసులు ఏదో అంటారు, మొత్తానికి వాళ్ళు సపరేట్. అలాంటి జోన్స్ యుఎస్లో కూడా ఉంటాయి. అక్కడ మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి కదా, స్పెషల్ పోలీస్ ఉండాలి, మళ్ళీ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఇలాంటికి అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ పడినా, ఆ జోన్లో మనకి ఏమన్నా వచ్చినా సరే, ఆ జోన్లో మనం ఉన్నా సరే, ఏమవుతుందంట, దీస్ టాక్స్ పేయర్స్ హ్యాస్ టాక్స్ డెడ్లైన్స్ సస్పెండెడ్ ఫ్రమ్ ది డే దే స్టార్టెడ్ సర్వింగ్ ఫ్రమ్ ది కాంపాక్ట్ జోన్. అంటే ఆ ఏరియాలో నాకు పని చేయడానికి పంపించారు. ఎప్పుడు పంపించారు సార్? ఫిబ్రవరిలో పంపించారు. మరి ఏప్రిల్ 15కి వచ్చి రిటర్న్ వేసి మళ్ళీ వెళ్తానంటే ఊరుకుంటారా? మరి ఏం చేయాలి సార్? సార్ ఏప్రిల్ 15th నుంచి 180 days, మా ఫిబ్రవరిలో వెళ్ళావు నువ్వు, నీకు 180 days ఇస్తాను. ఏప్రిల్ 15th నుంచి 180 days. ఆ 180 daysకి ఏప్రిల్ 180 days ఆఫ్టర్ దే లీవ్ ది కాంబాట్ జోన్, దే ఎంటర్డ్ ఇన్ టు ద కాంబాట్ జోన్ టు ఏప్రిల్ ప్లస్ 180 days. ఎన్ని రోజులైతే కాంబాట్ జోన్లో ఉన్నావో అది ఏప్రిల్ 15th వరకు కౌంట్ చేయి. ఏప్రిల్ 15th నుంచి ఎన్ని రోజులు కౌంట్ చేయాలి? 180 days. ఆ ముందు కూడా నేను ఉన్నాను సార్, అవి 180కి యాడ్ చేయి. ఏప్రిల్ 15th తర్వాత ఉన్నా సరే ఓకే, మేము ఏం పట్టించుకోము, అక్కడ నుంచి 180 days ఇస్తాం మేము. ఆ ఏప్రిల్ 15th ముందు ఉన్న డేస్ ఈ 180 daysకి యాడ్ చేస్తాం సార్. అంటే ఏప్రిల్ 15th ముందు కాంబాట్ జోన్లో ఎన్ని రోజులు ఉన్నాడో కనుక్కో, దాన్ని ఎంతకు యాడ్ చేయాలమ్మా? 180కి యాడ్ చేయి. దట్ ఈస్ యువర్ డ్యూ డేట్. అంటే షార్ట్ కట్ ఏంటమ్మా? డే ఎంటర్డ్ ఇన్ టు ద జోన్ టు ఏప్రిల్ 15 ప్లస్ 180 days. Deadline postponement provision also applies to estate, gift, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్ రిటర్న్స్. అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే కాదు, ఎక్సైజ్ ట్యాక్స్ రిటర్న్స్కి, గిఫ్ట్ ట్యాక్స్కి, వీటన్నిటికి కూడా ఇది అప్లై అవుతుంది. దీస్ డెడ్లైన్ ఎక్స్టెన్షన్ ఆల్సో అప్లైస్ టు స్పౌస్ ఆఫ్ ఆర్మ్డ్ సర్వీస్ మెంబర్ సర్వింగ్ ఇన్ ద కాంబాట్ జోన్. అతను వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాడు, వాళ్ళ స్పౌస్కి కూడా ఈ డెడ్లైన్. ఆమె ఏం లేదు కాంబాట్ జోన్లో, బట్ జాయింట్ రిటర్న్ ఉంటుంది కదా,
The extension apply to both spouse whether joint or separate return filed. Even though ఆమె separate return ఫైల్ చేస్తున్నా సరే ఆమెకి డెడ్ లైన్ అప్లై. జాయింటే అవ్వక్కర్లా, సపరేట్గా ఫైల్ చేస్తున్నామా సార్, ఆమె ఏమి జాయింట్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు సార్, అయినా సరే ఆమెకి స్పౌజ్కి డెడ్ లైన్. ఏం డెడ్ లైన్ సార్? ఈ ఎక్స్టెన్షన్ డెడ్ లైన్. ఎంత సార్ ఎక్స్టెన్షన్ డెడ్ లైన్? 180 days. 180 daysకి ఏమైనా యాడ్ చేయాలా? April 15th కంటే ముందు ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకో. అగైన్ డ్యూ డేట్. వాట్ ఈస్ ద డ్యూ డేట్? అందరు చెప్పాలి. వాట్ ఈస్ ద డ్యూ డేట్? April 15th. ఎక్స్టెన్షన్ 6 months. ఏ ఫామ్? 486. ఎవరైనా ఫైల్ చేయొచ్చు. June 15th ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్. ఈ ముగ్గురికి మాత్రమే ఇస్తాం. ఎవరు వాళ్ళు? నాన్ రెసిడెంట్ ఏలియన్, యుఎస్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ యుఎస్ఏ. నెంబర్ 3 మిలిటరీ సర్వీస్ అవుట్ సైడ్ యుఎస్ఏ. December 15th అంటే ఎడిషనల్ 2 months ఎక్స్టెన్షన్. ఎవరికి మాత్రమే? అమెరికన్ రెసిడెంట్ లివింగ్ అబ్రాడ్ అప్లైడ్ ఫర్ ఎడిషనల్ 2 months వాళ్ళకి మాత్రమే. పోస్ట్పోన్మెంట్ ఇఫ్ దే ఆర్ ఇన్ డిజాస్టర్ ఏరియాలో ఎవరైతే ఉంటారో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళకి పోస్ట్పోన్. కాంబాట్ జోన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తాను. ఎన్ని డేస్ ఇస్తాను ఎక్స్టెన్షన్? 180 days. 180 days ఇస్తాను April 15th నుంచి. April 15th కమంటే ముందే మీరు జోన్లోకి ఎంటర్ అయితే, April 15th తర్వాత జోన్లోకి ఎంటర్ అయితే అసలు ఎక్స్టెన్షన్ ఉండదు. ఎందుకు? April 15th ఇక్కడే ఉన్నావుగా, బయటే రిటర్న్ వేయాలి. April 15th తర్వాత నువ్వు కాంబాట్ జోన్లోకి ఎంటర్ అయితే ఎక్స్టెన్షన్ ఉండదు కదా. ఎందుకు? April 15th తర్వాత నువ్వు రిటర్న్ వేయచ్చు కదా. అంటే నువ్వు కంపల్సరీ కాంబాట్ జోన్లో ఉండాలి. రిటర్న్ వేయలేకపోయావు అంటే ఎప్పుడు వెళ్ళి ఉంటావు? April 15th కంటే ముందే. April 15th కంటే ముందు వెళ్ళావు కాబట్టి డే ఎంటర్ నుంచి April 15th వరకు ఎన్ని డేసో చూడు. April 15th నుంచి 180 days. ఆ రెండు యాడ్ చేయి. మిస్టర్ ఎఫ్ వాన్స్ 30% ఇంట్రెస్ట్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్. అతనికి ఎంత ఇంట్రెస్ట్ ఉందంట పార్ట్నర్షిప్ ఫామ్లో? 30%. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫెడరల్లీ డిక్లేర్డ్ డిజాస్టర్ ఏరియా. ఆ పార్ట్నర్షిప్ ఫామ్ ఎక్కడుందంటమ్మా? డిజాస్టర్ ఏరియా. However, D himself, Mr. F కదా. However, Mr. F himself does not live in disaster zone. అతను ఉన్నట్లు ఆ డిజాస్టర్ జోన్లో, అతను బయటే ఉంటున్నాడు. Which extension he can claim to file tax return? ఏ ఎక్స్టెన్షన్ అతను క్లెయిమ్ చేస్తాడు? He can claim postponements as disaster area. He can obtain automatic 2 months extension. He cannot claim postponement as disaster area because he is not located in disaster area. Can claim additional discretionary 2 months extension. అతను ఉండట్లేదుగా డిజాస్టర్ ఏరియాలో. పార్ట్నర్షిప్ ఫామ్ మరి అతను ఎంత ఇన్కమ్ చూపించుకోవాలి అది ఆ పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి అని తెలిస్తేనే రిటర్న్ ఫైనలైజ్ అవుతుంది. ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. సో అతను క్లెయిమ్ చేసుకోవచ్చు పోస్ట్పోన్మెంట్ యాజ్ డిజాస్టర్. ఇదంతా. Mr. I is a US citizen residing and working in Portugal. US లో ఉన్నాడా? అవుట్ సైడ్ US ఉన్నాడా? She has already requested a 6 months extension for filing her tax return using form 4868. ఆల్రెడీ 4868 ఫైల్ చేసి 6 months ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. ఆమె అవుట్ సైడ్ US రెసిడెంటే, అవుట్ సైడ్ ఉంటున్నారు. However, she realizes that she may require more time to ensure accuracy and completeness for her return. ఇంకా కొంచెం ఎక్కువ టైం కావాలంట. And she is still waiting an essential financial document from the Portuguese bank and has paid her interest during the year. ఇంకా ఏదో డాక్యుమెంట్స్ కూడా రావాలంట. అందుకని without this document, Miss I fears that her income tax return will not be accurate. ఆ డాక్యుమెంట్ ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా accurate ఉండదంట. What is the extension can she eligible? ఆల్రెడీ ఎక్స్టెన్షన్ తీసుకున్నారు, ఇంకేమన్నా ఉందా అంటున్నారు. కెన్ క్లెయిమ్ పోస్ట్పోన్మెంట్ యాజ్ డిసాస్టర్ ఏరియా? నో. షీ కెన్ obtain automatic 2 months extension? No. Can claim additional
2 months అమ్మా, అడిషనల్ 2 months ఎక్స్టెన్షన్ బై కాదు కాదు 6 ఆల్రెడీ తీసుకున్నారు కదా ఈ 6. కెన్ అడిషనల్ డిస్క్రిషనరీ 2 months ఎక్స్టెన్షన్. ఏంటమ్మా ఆప్షన్ డి. ఆల్రెడీ 6 months తీసుకున్నారు, ఆటోమేటిక్ 2 months అప్లై కాదు, ఎందుకంటే ఆల్రెడీ 6 months ఉంది కదా. ఆటోమేటిక్ 2 months ఎక్కడి నుంచి, ఏప్రిల్ నుంచి జూన్, అది ఆల్రెడీ అయిపోయింది. ఎలిజిబుల్ ఏమో అవుట్ సైడ్ ఉంటున్నారు, కానీ 6 months ఉన్నాక ఇంకెందుకు 2 months, ఆటోమేటిక్ 2 months, జూన్ వరకు ఎందుకు, ఆల్రెడీ అక్టోబర్ వరకు ఉంటాయి. డిజాస్టర్ కాదు, ఆల్రెడీ 6 months తీసుకున్నారు, ఎడిషనల్ 2 months తీసుకుంటే సరిపోతుంది. ఈజ్ ద ఆన్సర్. Mr. R is a US Marine who has served in the combat zone since March 1st. Since March 1st to till date. ఏదైతే అది అక్కడే ఉన్నాడు జోన్లో. ఏప్రిల్ 15 తర్వాత కూడా అక్కడే ఉన్నాడు. ఏప్రిల్ 15 తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడని మనకు సంబంధం లేదుగా. ఏప్రిల్ 15కి ముందు ఎన్ని రోజులు ఉన్నాడనే పాయింట్ ఇక్కడ. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ హీ ఈస్ ఎంటైటిల్డ్ టు ఎక్స్ట్రా టైమ్ టు ఫైల్ అండ్ పే హిస్ ట్యాక్స్ రిటర్న్స్? 180 days, 46 days, 226 days, no extension. చెప్పాల్సిందే నువ్వు. ఎంత వచ్చిందమ్మా? ఏంటి ఫార్ములా ఏంటి చెప్పండి? మార్చ్ 1st టు ఏప్రిల్ 15, ఎన్ని డేస్ ఉందమ్మా? 46 days. మార్చ్లో 31, ఇదో 15, 46 days. ఏప్రిల్ 15 నుంచి ఎన్ని డేస్ యాడ్ చేయాలి? 180 days. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 226 ఈజ్ ద ఆన్సర్. In case of individual, taxpayers cannot extend time to pay the taxes. మా ఎక్స్టెన్షన్ అనేది రిటర్న్ ఫైలింగ్ కా, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కా? పేమెంట్ గా, ఫైలింగ్ కా? cannot extend the time to pay taxes by filing 4868. Correct. From 4868 application for automatic extension to US income tax returns, it does not extend the time to pay taxes. It allows the taxpayers to 6 months extension to file the return, not the payment of tax. In addition, taxpayers may be charged late payment of penalty if the amount of tax paid before a regular due date is less than 90%. అంటే ఎంత పర్సెంట్ ఎస్టిమేట్ చేయాలి నువ్వు? 90%. అంటే నువ్వు సార్ అదేంటి సార్ మరి రిటర్న్ ఫైనలైజ్ అవ్వకుండా ట్యాక్స్ పే చేయలేము కదా అంటే, ఎంతో కొంత పే చేయి. ఎంతో కొంత అంటే నువ్వు ఎంత పడితే అంత, రూపాయి, $2, $1, $2 కాదు. నీ ట్యాక్స్ ఒరిజినల్ ట్యాక్స్ కంటే 90% కంటే షార్ట్ ఫాల్ అవ్వకూడదు నీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్. కొంచెం ఎక్కువే పే చేయాలి. సార్ ఏం సార్ తక్కువ పే చేస్తే ఏమవుతుంది? పెనాల్టీ. ఆ పెనాల్టీ ఎంత అనేది నెక్స్ట్ టాపిక్. రిటర్న్ లేట్గా ఫైల్ చేసిన, నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకున్న తర్వాత కూడా లేట్గా ఫైల్ చేయొచ్చు, ఆర్ ఎక్స్టెన్షన్ నువ్వు తీసుకోలేదు డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేయొచ్చు, పెనాల్టీ. ట్యాక్స్ లేట్గా ఫైల్ చేసిన మా 2 cases, 2 విషయాలకి పెనాల్టీ వేస్తాడు. ట్యాక్స్ లేట్గా ఫైల్ చేసిన, రిటర్న్ లేట్గా ఫైల్ చేసిన. సార్ 2 విషయాలు ఏది సీరియస్? ట్యాక్స్ లేట్గా ఫైల్ చేయటమా, రిటర్న్ లేట్గా ఫైల్ చేయటమా? ఏది సీరియస్? ట్యాక్స్ లేట్గా ఫైల్ చేయడం సీరియస్. రిటర్న్ ఏముంది, ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తున్నా. ట్యాక్స్ మాత్రం నాకు ఎప్పుడు రావాల్సిందే, ఏప్రిల్ 15, దానికి ఎక్స్టెన్షన్ లేదు. కాబట్టి పెనాల్టీ దేనికి ఎక్కువ ఉంటుంది? ట్యాక్స్ లేట్గా ఫైల్ చేసినంత, రిటర్న్ లేట్గా ఫైల్ చేసినంత ట్యాక్స్. ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే, ఏది ఎక్కువ అమ్మా వాళ్ళకి సీరియస్? ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే. ఫెయిల్యూర్ టు ఫైల్ అంటే ఏంటి? రిటర్న్ ఫైల్. ఫెయిల్యూర్ టు పే అంటే ఏంటి? ఏది సీరియస్? ఫెయిల్యూర్, ఈ టెక్నికల్ వర్డ్స్ వాడాలి మీరు. ఫెయిల్యూర్ టు పే, మళ్ళీ అగైన్ ఫెయిల్యూర్ టు ఫైల్, ఫెయిల్యూర్ టు పే, ఏది సీరియస్? దేనికి పెనాల్టీ ఉంటుంది? ఫెయిల్యూర్ టు ఫైల్ కా, ఫెయిల్యూర్ టు పే కా? రెండింటికి ఉంటుంది.
ఫెయిల్యూర్ టు పై ఎక్కువ ఉండదు, పెనాల్టీ రెండింటికి ఉంటుంది. ఫెయిల్యూర్ టు పేకి ఉంటుంది, ఫెయిల్యూర్ టు ఫైల్కి ఉంటుంది. ఓకేనా? సో అది చెప్పే ముందు పార్ట్ 2కి సంబంధించిన కూడా యాడ్ చేస్తాను నేను, అవసరం లేదు. ఆల్రెడీ 1040 1040 ఎన్ఆర్ 1040 ఎక్స్ ఇవన్నీ చదువుకున్నాం మనం. దానికి సంబంధించిన కొంత డేటా యాడ్ చేస్తాను, 3 ఇయర్స్ 2 ఇయర్స్ అని చెప్పేసి. ఇది అను ఈ కార్పొరేట్స్ ఇవన్నీ బిజినెసెస్ అన్నీ ఎక్కడ వస్తాయమ్మా మీకు పార్ట్ 2లో వస్తాయి. ఊరికే ఇంక్లూడ్ చేసా వాటి బిజినెసెస్ సంబంధించి కూడా ఫార్మ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి. మీకు ఒక చోట ఉంటే బాగుంటుంది కదా, అంటే రేపు పొద్దున మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అవసరం అయింది. మనం ఏంటంటే ఒక్కొక్కటి అతుకులుగా చదువుకుంటాం, అన్నీ ఒక చోట ఉంటే బాగుంటుందని ఒక టేబుల్ వేస్తాం. కాకపోతే మనకి సంబంధించి ఓన్లీ ఇండివిజువలే, అది మాత్రమే చూస్తాం. అది ఊరికే ఒకసారి చూసి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ రేపు క్లాస్లో అది చూద్దాం, పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. రేపు ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అయితే ఈ చాప్టర్ 15 మార్క్స్కి సంబంధించి 80% కంప్లీట్ అయింది. ఇంకా 20% ఉంటుంది, అది కూడా ఈజీగానే ఉంటుంది. ఆ 20% పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్ తర్వాత కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయమ్మా, అవి చూస్తామని. అంటే ఒక చాప్టర్, పెద్ద చాప్టర్ కంప్లీట్ చేసినట్టు మనం 15 మార్క్స్ చాప్టర్. ఆల్రెడీ నేను చెప్పాను కదమ్మా, 100 మార్క్స్లో 15 మార్క్స్ ట్రయల్ క్వశ్చన్స్, 85 మార్క్స్ మెయిన్ క్వశ్చన్. 85 మార్క్స్లో మనం మెయిన్ అనుకుందాం ఊరికే, ఈ 15 తీసేస్తే ఇంకెంత ఉంటుందమ్మా ఇక్కడ? నెక్స్ట్ చాప్టర్లో ఇంకా కొంచెం పెద్ద చాప్టర్, అది కూడా ఒక 20 క్వశ్చన్స్. అంటే ఈ మేజర్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మేజర్ పోర్షన్ అయిపోయినట్టు. మిగతా అన్ని చిన్న చిన్న చాప్టర్స్. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లేమ్మా, మూడింటిని కలిపి ఒక చాప్టర్ చేస్తాడు. బట్ ఇప్పుడు 3 చాప్టర్స్ అయిపోతే మీకు గ్రిప్ వచ్చేస్తుంది. ఇప్పటికే ఒక గ్రిప్ వచ్చేసి ఉంటుంది, ఏంటి రిటర్న్ ఏంటి, ఈ ఫార్మ్స్ ఏంటి, డ్యూ డేట్స్ ఏంటి. ఇప్పుడు వరకు ఏదైతే నేర్చుకున్నారో మీకు మేజర్ వచ్చేసినట్టు. అంటే ఎవరైనా అడిగినా చెప్పగలరు, 1040 ఆర్ డ్యూ డేట్ April 15th, ఇదిగో ఇవి ట్యాక్స్ రేట్లు అని కొంత చెప్పగలరు. ఇంకా ఏం చెప్పలేరు మీరు? టైప్స్ ఆఫ్ రిటర్న్స్ చెప్పలేరు. నెక్స్ట్ చాప్టర్ అది. రెసిడెన్షియల్ స్టేటస్ అయిపోయింది, మళ్ళీ నేను అడుగుతాను మీరు చెప్తా అన్న. దాంతోపాటుగా టైప్స్ ఆఫ్ రిటర్న్స్ అంటే అది కూడా ఐడియా ఉంది మీకు. సింగిల్, మ్యారీడ్ అయితే జాయింట్, సపరేట్, అవి కొంచెం డీటెయిల్గా. చిల్డ్రన్ ఉంటే డిడక్షన్ వస్తుంది, ఐడియా ఉంది కానీ తెలియదు. అవన్నీ తెలిస్తే ఇంకేముందమ్మా, ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవడానికి ఎలిజిబుల్ మీరు. అందుకని ఈ 2 చాప్టర్స్ బాగా నేర్చుకోండి, బాగా బ్రెయిన్కి ఎక్కించుకోండి. ఎగ్జామ్ ఏమో కానీ పక్కన పెడితే మీకు ప్రాక్టికల్ వర్క్ బాగా హెల్ప్ అవుతుంది కదా, డ్యూ డేట్స్ కానీ ఇవి కానీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఈరోజు జరిగిందంతా బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఈరోజు జరిగిన దాని మీద MCQs చెప్పుకున్నాం కదా, దీన్ని CT అంటాం, క్లాస్ రూమ్ టెస్ట్. మీకు యాక్సెస్ ఇస్తారు రేపు, మీరు అవి చేసుకుని రండి. PT ఏముండదు దీనికి, PT క్వశ్చన్స్ తక్కువ ఫ్రేమ్ చేస్తాడు, అంటే వేరే దానికి ఇంక్లూడ్ చేసి ఫ్రేమ్ చేస్తాడు, అక్కడ వస్తాయి. ప్రస్తుతానికి ఇవి CT చేయండి. ఇది అయిపోయింది కదమ్మా, ఇక్కడ నుంచి కదా. ఇవి CT వస్తాయి, మీకు యాక్సెస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మీ ఇద్దరికి టైం ఉంది కాబట్టి, అందరికీ టైం ఉంది కాబట్టి, ఎలాగ మా వాళ్ళు ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడాలో చూపిస్తారు క్లయింట్తో. బట్ ఈ లోపల మీకు ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేయాలి ఫ్లూయెంట్గా. ఈ దగ్గరలో మంచివి ఉంటాయి, బట్ ఐ విల్ నాట్ సజెస్ట్. అంటే ఇంకా ఫిజికల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుని మీరు వెళ్తేనే వెళ్ళండి. కానీ ఆన్లైన్లో, ఈవెన్ యూట్యూబ్లో కూడా ఫ్రీ కంటెంట్ ఉంది, బట్ ఎత్తుక్కోవాలి మీరు. తక్కువ రేటుకే దొరుకుతుంది అమ్మా, ఇంగ్లీష్ స్పీకింగ్ నేర్పిస్తారు వాళ్ళు. బయట ఎక్కువ ఛార్జ్ చేస్తారు, వెళ్ళిన అసలు రాని వాళ్ళకి అది మీ దగ్గర కూర్చొని నేర్పించుకోవాలి. వాళ్ళకి మీకు అవసరం లేదు అనుకుంటున్నా, బట్ యూ కెన్ ట్రై, వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దగ్గరే పక్కనే ఉంటాయి, ఎలాగ హైదరాబాద్లో వచ్చి ఉంటున్నారు, హాస్టల్ బిల్లు కట్టి, కాబట్టి ట్రై చేయండి. బట్ నా సజెషన్ అయితే మాత్రం ఆన్లైన్లో ది బెస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 1-to-1 మాట్లాడి పియర్ గ్రూప్స్ ఎస్టాబ్లిష్ చేసి నేను మాట్లాడించి ట్రైన్ చేశాను. ఎందుకంటే సర్టెన్ ఏజ్ తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవడానికి టైం పట్టింది, అప్పుడే రావాలి.
అది దాటేసిందంటే ఈ ఏజ్లో అంటే షుడ్ టేక్ టైం అనమాట. చాలా కష్టం ఆ బ్రెయిన్ ఫైల్స్ మళ్ళీ లాంగ్వేజ్ని రిసీవ్ చేసుకో. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఇలా టైం ఉంది. మీరు నాకు జనవరి ఎండింగ్కి ఫిబ్రవరి ఎండింగ్కి రెడీ అవుతారు. మీరు ఎగ్జామ్ రాసే లోపలికి స్ట్రాంగ్ అవుతారు. అంటే నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చే లోపలికి మీరు ఇంగ్లీష్ స్ట్రాంగ్ అయిపోతారు. నేను ఎలా ఉండాలంటే మీరు మీ చేత డైరెక్ట్ క్లయింట్ని మాట్లాడించేలా ఉండాలి. యాక్చువల్లీ మేము ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని టెలికాలింగ్లో వేస్తాం క్లయింట్తో మాట్లాడే ఏరియా. మీరు సరిగా మాట్లాడలేకపోతే ఆ ఏరియా తీసేసి 1040 ఇలా వేస్తాం. అయిపోయింది, ఇంకా ఆ ఏరియాకి మళ్ళీ పంపించాం. అంటే వాళ్ళు ఎవరో మాట్లాడతారు, మీరు ఇన్పుట్ వర్క్ చేస్తారు, రిటర్న్ వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అంటే మీకు కంప్లీట్ వర్క్ రానట్టే. ఈ లోపల మీరు నేర్చుకొని అక్కడ చూస్తాం, 1 వీక్ చూస్తాం మాట్లాడగలుగుతున్నారు లేదా, మరీ ఇక క్లయింట్ ఇబ్బంది పడుతున్నారు లేదా, వాళ్ళకి అర్థం కావట్లేదు మాట్లాడేది అన్నప్పుడు కష్టం కదా. ఇంకా ఈ లోపల నేర్చుకుంటే బెస్ట్. అది నా అడ్వైస్. హాఫ్ డే దాన్నే స్పెండ్ చేయండి. ఇంకా ఆలోచించలేదు లేదు, మీరు మాట్లాడలేకపోతున్నారంటే ఇంకా ఆ ఏరియాలకు పంపించకూడదు మిమ్మల్ని. ఆల్రెడీ జరిగింది 2-3 అలాగే. అండ్ ఇక నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు వస్తారమ్మా. గెస్ట్ ఫ్యాకల్టీ అంటే గెస్ట్ స్పీకర్స్ వస్తారు. ఆల్రెడీ కేపీఎంజీలో పనిచేసే వాళ్ళు కానీ, ఇక్కడ ఆల్రెడీ యూఎస్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు వచ్చి ఏదో త్రూ జూమ్ కానీ ఆర్ ఎలాగో మాట్లాడుతూ ఉంటారు. మీతో గైడెన్స్ ఇవ్వటం, ఎలా చదవాలి, ఏంటి ప్రాక్టికల్ వర్క్ ఎలా ఉంటుంది, మీరు ఎప్పటి నుంచే ఎంత సీరియస్గా నేర్చుకోవాలి దాని గురించి చెప్తా ఉంటారు. సబ్జెక్ట్ నేనే, అకాడమిక్స్ నేనే, ప్రాక్టికల్ వర్క్ కూడా నేనే మ్యాక్సిమం. బట్ దే విల్ ఆల్సో స్పీక్. ఆల్రెడీ వాళ్ళు కేపీఎంజీ కార్పొరేట్ వర్క్ అక్కడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు మీతో ఒక 10 నిమిషాలు అడగట్టారు. అప్పటికి మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, వాళ్ళకి తెలుగు రాదు మాట్లాడే వాళ్ళకి. అంది మీరు ఏమన్నా వాళ్ళని అడగాలన్నా ఏమన్నా అడగాలన్నా మీకు ఇంగ్లీష్ వచ్చిందా, వాళ్ళకైతే తెలుగు రాదు.